నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. నిజామాబాద్ సంచలనం సృష్టించిన 6 హత్యల కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఆస్తి కోసం పక్కా ప్లాన్ ప్రకారం 6గురిని హతమార్చిన ప్రధాన నిందితుడు ప్రశాంత్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ సిగ్నల్ ఆధారంగా నిందితుని కామారెడ్డి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గత నెల 28 నుంచి డిసెంబర్ 13 వరకు ప్రసాద్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఒక్కో చోటికి తీసుకెళ్లి హత్య చేసిన నర హంతకుణ్ణి నేడు మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. నిజామాబాద్ కామారెడ్డి అటవీ ప్రాంతంలో ప్రసాద్ హత్య చేశాడు. ప్రసాద్ భార్య రమణిని బాసర గోదావరిలో తోసి హతమార్చాడు. కవలపిల్లను బాల్కొండ సమీపంలోని సోన్ బ్రిడ్జ్ వద్ద నర హంతకుడు హతమార్చాడు. ప్రసాద్ చెల్లెలు స్వప్న మెదక్ జిల్లా చేగుంట వడియం సమీపంలో కల్వెట్ వద్ద హత్య. చిన్న చెల్లెలు స్రవంతిని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూపల్లి వద్ద హత్య చేసి నిందితుడు శవాన్ని తగలబెట్టాడు. ఈ వరుస హత్యల నేపథ్యంలో డిసెంబర్ 11న పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. ప్రసాద్ తల్లి సుశీల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆమెను కూడా నిందితుడు హతమార్చాడా లేదా ఎక్కడైనా బంధించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాచారెడ్డిలో నివాసముంటున్న మృతుడు ప్రసాద్ కు భార్య, 2 పిల్లలు, 2 చెల్లెలు ఉన్నారు. ప్రసాద్ కి ప్రశాంత్ అనే స్నేహితుడు ఉన్నాడు. ప్రసాద్ ఇంటిపై కన్నేసిన ప్రశాంత్ లోన్ అవసరం ఉందని చెప్పి ఇంటిని తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎంతకు లోన్ రాకపోవడంతో అనుమానం వచ్చిన ప్రసాద్ ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. దీంతో ప్రసాద్ ఎలాగైనా ప్రసాద్ ను హతమార్చాలని ప్లాన్ చేశాడు. తొలుత పని మీద ప్రసాద్ ను బయటకు తీసుకెళ్లి హతమార్చాడు. ఆ మరుసటి రోజు ప్రసాద్ ఇంటికెళ్లి పోలీసులు ప్రసాద్ ను అరెస్ట్ చేశారని నమ్మించి ఆయన భార్యను బయటకు తీసుకెళ్లి బాసర నదిలో తోసేశాడు. ఆ తర్వాత వరుసగా ప్రసాద్ పెద్ద చెల్లి, 2 పిల్లలు, చిన్న చెల్లిని చంపేశాడు. ఈ వరుస హత్యల్లో ప్రశాంత్ కు 3 వ్యక్తులు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల అదుపులో ఉన్న ప్రశాంత్ ను పోలీసులు విచారిస్తున్నారు. మీరు ఈ నెల కరెంటు బిల్లు కట్టలేదా? కరెంటు బిల్లు కట్టలేదని రిపీటెడ్ గా కాల్స్ లేదా మెసేజ్ గానీ వస్తున్నాయా? మేము పంపిన లింక్ పై క్లిక్ చేసి కరెంటు బిల్లు చెల్లించమని ఎవరైనా చెబుతున్నారా? అలా అయితే ఇది మీకోసమే. తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసాలు కొత్త తెరలేపి విద్యుత్ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నారు. సైబర్ మోసగాళ్ల చేతిలో చిక్కి ఆన్లైన్ మోసాలకు గురైనట్లు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అధికారులు ఎన్ని రకాలుగా సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించినా ఎప్పటికప్పుడు కేటుగాళ్లు ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల పలువురు విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ అధికారులమంటూ ఫోన్లు వచ్చాయి. విద్యుత్ సబ్ స్టేషన్లో ఫోన్లు చేస్తున్నామని, వినియోగదారుడు ఇంకా విద్యుత్ బిల్లు చెల్లించకపోతే తాము పంపే లింక్ పై క్లిక్ చేసి వెంటనే విద్యుత్ ఛార్జీలు చెల్లించాలని, అలా చెల్లించకపోతే తమ విద్యుత్ కనెక్షన్లు నిలిపివేస్తామంటూ ఫోన్లు చేస్తున్నారు. దాంతో విద్యుత్ వినియోగదారులు బిల్లు చెల్లించకపోతే నిజంగా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారనే భయంతో వారు పంపిన మెసేజ్లు పై క్లిక్ చేసి లింక్ ఓపెన్ చేసి వారు చెప్పినట్లుగా చేస్తున్నారు. దాంతో విద్యుత్ బకాయి చెల్లించేశామని ధీమాగా ఉన్న వినియోగదారుడికి తర్వాత నెలలో బిల్లు చెల్లించలేదని భారీగా ఫైన్ రూపంలో సంబంధిత అధికారులు విద్యుత్ బిల్లులు పంపుతున్నారు. అదేంటి, తాము ఎప్పుడో బకాయి బిల్లులు చెల్లించినా కూడా తర్వాత నెలలో బిల్లు చెల్లించలేదని బిల్లు రావడంతో వినియోగదారులు కంగుతిన్నారు. అయితే వారు చెల్లించిన సొమ్ము విద్యుత్ అధికారులకు చేరడం లేదు. వారితో విద్యుత్ అధికారులమని చెప్పి విద్యుత్ బిల్లులు కట్టమని అడిగింది సైబర్ మోసగాళ్లు కాబట్టి చివరకు మోసపోయినట్లు గ్రహించిన వినియోగదారులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దాంతో అటు విద్యుత్ అధికారులు, ఇటు పోలీసులు వినియోగదారులకు అవగాహన కలిగించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు.
సైబర్ మోసగాల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకోవద్దని, ఒకవేళ ఎవరైనా అలా మోసానికి గురైతే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం అనారోగ్యంతో ఆసుపత్రి పాలైనట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అతనిపై విషప్రయోగం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. అందువలనే గత 2 రోజులుగా వైద్య సంరక్షణలో ఉన్నాడని తెలుస్తోంది. దావుద్ ఆరోగ్యంపై అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆసుపత్రిలో దావుద్ ఇబ్రహీం అడ్మిట్ అయిన ఫ్లోర్ లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య అతనొక్కడికే వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రి అధికారులు, అతని కుటుంబ సభ్యులు మినహా మరెవ్వరిని ఆసుపత్రిలోకి అనుమతి ఇవ్వలేదు. దీంతో దావుద్ ఆరోగ్యం చుట్టూ నెలకొన్న గోప్యత, అతను ఆసుపత్రి పాలవడానికి దారితీస్తున్న పరిస్థితిపై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. దావుద్ ఆసుపత్రిలో చేరడంపై ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు. అతని బంధువులైన అలీషా పర్కర్, సజ్జిద్ వాగ్లేల ద్వారా మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఏడాది జనవరిలో అండర్ వరల్డ్ డాన్ దావుద్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కరాచీలో ఉంటున్నాడని అతని సోదరి హసీనా పార్కర్ కుమారుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వెల్లడించారు. దావుద్ ఇబ్రహీం అతని అనుచరులను నిర్బంధించేందుకు పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొంది. డిసెంబర్ 26, 1955లో జన్మించిన దావుద్ ఇబ్రహీం ప్రస్తుత వయసు 67 ఏళ్లు. ఇన్ఫేమస్ డి కంపెనీకి అతను అధిపతి. అతని క్రిమినల్ సిండికేట్ ఇప్పటికీ భారత్లో యాక్టివ్గా ఉంది. ముఖ్యంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, నకిలీ వస్తువుల తయారు వంటి అనేక చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ముంబై కేంద్రంగా చురుగ్గా పనిచేస్తోంది. ఆల్ ఖైదాతో సహా గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూపులతో డి కంపెనీకి సత్సంబంధాలు ఉన్నట్టు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ పేర్కొంది. 1993 ముంబై వరుస పేలులతో సహా పలు నేరాల కింద భారత ప్రభుత్వం అతని కోసం గాలిస్తోంది. ప్రస్తుతం దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్లో నివసిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇస్లామాబాద్ ఎన్నో ఏళ్లు దాచినా ఇటీవల అంగీకరించింది. పాకిస్తాన్ జాతీయ గూఢచార సంస్థ కమాండోలు కరాచీలో అతనికి భద్రతను కల్పిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం దావుద్ ఇబ్రహీం ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలు ఎంతవరకు నిజమని దానిపై భారత నిఘా సంస్థలు దృష్టి నిలిపాయి. ఇది వాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.